వీరు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచి తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. ఇప్పుడు వారు తమను తాము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా చెప్పుకుంటూ అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు హాజరు కావడం గందరగోళానికి దారితీస్తోంది. ఈ డబుల్ గేమ్ ను ప్రజలు ప్రశ్నిస్తుండటంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. ఆయన ఏ పార్టీలో ఉన్నారంటూ ప్రజలు ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులే నేరుగా ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ లో ఉన్నానని చెబుతూ కాంగ్రెస్ సమావేశాలకు ఎలా వస్తున్నారని వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పదవి కాపాడుకోవడానికి అనర్హత వేటును తప్పించుకోవడానికే ఇలా స్వరం మార్చారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మనిషి బీఆర్ఎస్ లో, మనసు కాంగ్రెస్ లో ఉందనే చర్చ జరుగుతోంది. మరోవైపు జోగులాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ లో వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. గద్వాల ఐడీఓఎస్ లో ఓసీలో జరిగిన ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఈ వివాదం బయటపడింది. వేదికపై గద్వాల మార్కెట్ కమిటీ చైర్మన్ నల్లా హనుమంతును కూర్చోబెట్టడంపై జిల్లా గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీను, అలంపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డన్న అభ్యంతరం తెలిపారు. ఆయనకు ప్రోటోకాల్ ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. ఈ వాగ్వాదం తీవ్రమవడంతో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను పక్కకు లాక్కెళ్లారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నల్లా హనుమంతు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డిని పారాషూట్ నాయకులుగా అభివర్ణించారు. జంపింగ్ జపాంగ్ల వల్ల పార్టీకి నష్టం జరుగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని బహిరంగంగా ప్రశ్నించడం, ఆయనపై తిరుగుబాటు చేయడం జోగులాంబ గద్వాల జిల్లా రాజకీయాల్లో కలకలం రేగుతోంది. తెలంగాణలో రోజు రోజుకు ఆసక్తికరమైన రాజకీయ పరిమాణాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలో చేరిన కొందరు ఎమ్మెల్యేలు ప్రస్తుతం తాము ఏ పార్టీలో ఉన్నామో చెప్పలేని స్థితిలో ఉన్నారనే చర్చ జరుగుతోంది. వీరు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. ఇప్పుడు వారు తమను తాము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా చెప్పుకుంటూ అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు హాజరవడం గందరగోళానికి దారితీస్తోంది. ఈ డబుల్ గేమ్ ను ప్రజలు ప్రశ్నిస్తుండటంతో వారు ఇబ్బందులు పడుతున్నారు.
పద్ధతిగా ఏమన్నా చూడండి తెలంగాణలో రోజు రోజుకు ఆసక్తికరమైన రాజకీయ పరిమాణాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గురుప్రసాద్ అందిస్తారు. గురుప్రసాద్, చెప్పండి. బండ్ల కృష్ణారెడ్డి గద్వాల ఎమ్మెల్యేకి సంబంధించి ముందు నెయ్యి వెనుక గొయ్యిలా తయారైంది ఆయన పరిస్థితి. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాల కోసమే అధికార పార్టీ నేతలతో ముఖ్యమంత్రితో కలుస్తున్నా చెప్పారు. కానీ మొన్న అయితే గద్వాల గర్జన సభ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ హాజరయ్యారు. ఆ సభకు ఆయన హాజరు కాలే. ఈ నేపథ్యంలో ఆయన కంప్లీట్ గా కాంగ్రెస్ వైపే ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన పూర్తిగా డైలాగ్ లో అయిపోయారు. కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా ఒక ఆందోళన ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ గద్వాల్ నియోజకవర్గంలో సరితా తిరుపతి వర్గం, అలాగే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వర్గం, ఈ రెండు వర్గాల మధ్య కూడా గత 2 ఏళ్ల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా కోల్డ్ వార్ నడుస్తుంది. పచ్చగడ్డి వేసే బగ్గు అనే రీతిలో కూడా కోల్డ్ వార్ నడుస్తున్న సిచ్యువేషన్. ప్రెసెంట్ గా మళ్ళీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచి గెలిచి మళ్ళీ కాంగ్రెస్ కు రావడంతో ఒక్కసారిగా గద్వాల్ మాత్రం పొలిటికల్ హీట్ ఎక్కిందని చెప్పొచ్చు. నిన్న ఏదైతే ఒక మనం ప్రజాపాలన సంబంధించిన ఒక వేదిక పైన కూడా గ్రంథాలయ చైర్మన్ అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ మధ్య కూడా అయితే వేదికపై కూర్చోబెట్టారని చెప్పేసి గ్రంథాలయ చైర్మన్ ఎవరైతే ఎమ్మెల్యే ముందే పూర్తిగా ఆయన ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుందో పూర్తిగా అయితే గద్వాల నియోజకవర్గం అయితే కాంగ్రెస్ వదిలేని చెప్పవచ్చు. ఎందుకంటే బండ్ల ఏదైనా ఒక పదవి పొందాలనే కాన్సెప్ట్ ఉంది. ఈ నేపథ్యంలో మళ్ళీ ఆయన కాంగ్రెస్ గూటికి వస్తే ఖచ్చితంగా తనకు ఇబ్బందులు తలెత్తాలని చెప్పేసి కూడా సరితా తిరుపతి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు కావచ్చు, క్యాడర్ అంతా కూడా ఆందోళనకి మాత్రం ఒక తలనొప్పికి మారింది. ముఖ్యంగా అధికార పార్టీ కూడా తలనొప్పికి మారింది. ఎందుకంటే సరితా తిరుపతి అనే మల్లు రవి ఎంపీ, నాగరికల్ ఎంపీ మల్లు రవి సపోర్ట్ చేస్తుంటే బండ్ల కృష్ణమోహన్రెడ్డికి మంత్రి జూపల్లి కృష్ణారావు అండదండలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరిని కూడా వారిద్దరి మధ్య వర్గపోరును తగ్గించే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఎప్పటికీ కంటిన్యూ కొనసాగుతుంది. తాజాగా ఆయన బీఆర్ఎస్ పార్టీ